జగన్ టూర్ని పోలీసులు ప్రభుత్వం కలిసి సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ఆయన వెళ్తాడు, మాట్లాడతాడు, వచ్చేస్తాడు. దాన్ని మన పత్రికల్లో రాయకపోతే, మన యూట్యూబ్లో పెట్టకపోతే, మన థంబ్నెయిల్స్ కనిపించకపోతే, మన డిజిటల్ కనిపించకపోతే, వాళ్ళ పత్రికల్లో వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే ఇక్కడ 90 అక్కడ 10, వీళ్ళు 90 ఉన్నారు, వాళ్ళు 10% ఉన్నారు వైసీపీ. ఏముంటుంది, సింపుల్గా అయిపోయేది. కానీ జగను ఆ బంగారపాళెం వెళ్తా అన్నాడు, మామిడి దగ్గరికి వెళ్తానన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్థానిక కార్యకర్త దాకా విపరీతమైన ప్రెస్ కాన్ఫరెన్స్. అట్టెట్టు వస్తాడు, ఇట్టెట్టు వస్తాడు, మామిడికాయలు అప్పుడైతే ఆయన ఏం చేశాడు, ఇప్పుడైతే ఏం చేశాడు. ఖచ్చితంగా జనం పోల్చుకుంటారు, అప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేది అనేది. నిజంగా అప్పుడు కనుక రూపాయో పావలా వస్తుంటే ఇవాళ జగన్ అక్కడికి వెళ్తున్నాడంటే జనమే చీపోరా అంటారు. అట్లా కాదు కదా, అప్పుడు 15 రూపాయలు 20 రూపాయలు కూడా పలికినటువంటి రోజులు ఉంది. ఇప్పుడు రేటు 2 రూపాయలకి 3 రూపాయలకి పడిపోబట్టినే కదా వాళ్ళు కుప్పలు పారబోసినటువంటి సందర్భం. ఇది సహజంగా జరిగినటువంటి పరిణామం. అయితే దాన్ని తీసుకొచ్చి జగన్ని నువ్వు ఎప్పుడైతే పదే పదే నిందిస్తున్నావో ఆటోమేటిక్గా జనంలో అదొక చర్చ నడుస్తుంది. ఆ విధంగా జగన్కి ఒక ఫెచ్చింగ్ ఇచ్చారు. రెండోది, జగన్ టూర్కి రకరకాల రిస్ట్రిక్షన్స్. 30 మంది హెలికాప్టర్ దగ్గర ఎక్కాలా, 500 మంది లోపలికి వెళ్ళాలి, ఇట్లాంటి దాంట్లో 14 టోల్గేట్లు పెడతాం, దారిలో కనబడ్డ వాళ్ళని అరెస్ట్ చేస్తాం, తేడా వస్తే రౌడీ షీట్లు పెడతాం. ఇవన్నీ ఏకంగా ఎస్పీ చేత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించారు. దాంతో ఒక టెంపర్మెంట్, ఒక కసి, అది ఇవాళ జనం ఎగబట్టడానికి కారణం. మన సత్తెనపల్లిది సక్సెస్ చేసిన జగన్ టూర్ ప్రభుత్వమే, ఇవాళ బంగారపాళ్యం సభని సక్సెస్ చేస్తున్నది కూడా, ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తుంది కూడా ప్రభుత్వమే. అక్కడికి వెళ్తే ఇవాళ ఇంకొంచెం సెంటిమెంట్ని రగిలిచ్చారు. ఎట్లాగా, వీళ్ళు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి ఆపారు, కొట్టారు. అలా దెబ్బతిన్నటువంటి ఒక కార్యకర్తని అంబులెన్స్లో ఎక్కిస్తే జగన్కి ఆ విషయం చెప్పగానే దిగాడు. పలకరించబోతుంటే వెళ్ళబోతుంటే బలవంతంగా ఎస్పీ ఆపడం, మీకు దీనికి అనుమతి లేదు. తన కార్యకర్తను కొడితే దానికి ప్రత్యేకించి అనుమతి తీసుకోవాలా? చూస్తాడు, పలకరిస్తాడు. దాని మీదన జగన్లోనే తీవ్ర అసహనం కనిపించింది. ఆ ఆడియో వెంటే అర్థమవుతుంది. No, no, no,